భూటాన్లో ఫారెన్ వాళ్ళని పెళ్లి చేసుకోవడం బ్యాన్ అని చాలామంది అనుకుంటారు. కానీ నిజమేంటి అంటే బ్యాన్ కాదు, కానీ సిస్టమ్ మొత్తం డిస్కరేజ్ చేసే విధానంలో ఉంది. ముందుగా బ్యాక్గ్రౌండ్ ఏంటి చూద్దాం. భూటాన్ ఒక చిన్న దేశం, పాపులేషన్ కూడా చాలా తక్కువ. వాళ్ళకి ఒక మెయిన్ ఫియర్ ఏంటి అంటే మన కల్చర్, మన ఐడెంటిటీ, మన ట్రెడిషన్స్ కలిసిపోకుండా ప్రొటెక్ట్ చేయాలి అని. 1980s నుంచి గవర్నమెంట్ స్ట్రిక్ట్ పాలసీస్ పెట్టి మనవాళ్లలో పెళ్లి చేసుకోండి అని ఎంకరేజ్ చేసింది. ఎందుకు అంటే ఔట్సైడర్స్ ఎక్కువైతే మన కల్చర్ డైల్యూట్ అయిపోతుంది అని భయం. ఇంకా అప్పట్లో సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. బార్డర్ ఇష్యూస్, మైగ్రేషన్ ప్రాబ్లమ్స్ వల్ల ఎవరైనా ఈజీగా కంట్రీలో సెటిల్ అవ్వకూడదు అని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేశారు. అందుకే ఫారెన్ మ్యారేజ్ని డైరెక్ట్గా బ్యాన్ చేయలేదు, కానీ చాలా కష్టం చేశారు. ఇప్పుడు రూల్స్ ఏంటి చూద్దాం. భూటాన్లో ఫారెన్ వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, లీగల్గా అలౌడ్. కోర్ట్లో మ్యారేజ్ రిజిస్టర్ చేసుకోవాలి, ప్రాపర్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి. కానీ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే పెనాల్టీస్. ఒక భూటనీస్ పర్సన్ ఫారెన్ని పెళ్లి చేసుకుంటే గవర్నమెంట్ బెనిఫిట్స్ చాలా వరకు లూజ్ అవుతాయి. ల్యాండ్ అలాట్మెంట్, లోన్స్, అగ్రికల్చర్ సపోర్ట్ లాంటి బెనిఫిట్స్ కట్ చేస్తారు. గవర్నమెంట్ జాబ్లో ఉంటే ప్రమోషన్ స్టాప్ అయ్యే ఛాన్స్ ఉంది. సెన్సిటివ్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేయడానికి అలో చేయరు. ఇంకా బిగ్గెస్ట్ ఇష్యూ సిటిజన్షిప్. భూటనీస్ అబ్బాయి ఫారెన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కిడ్స్కి సిటిజన్షిప్ ఈజీగా దొరుకుతుంది. కానీ భూటనీస్ అమ్మాయి ఫారెన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే కిడ్స్కి డైరెక్ట్ సిటిజన్షిప్ ఉండదు. లాంగ్ ప్రాసెస్, అప్రూవల్స్, అన్సర్టెనిటీ ఉంటుంది. ఫారెన్ స్పౌస్కి కూడా ఇమీడియట్గా సిటిజన్షిప్ రాదు. ఇయర్స్ ఆఫ్ స్టే, లాంగ్వేజ్, రూల్స్ ఫాలో చేయాలి, అప్పుడే కన్సిడర్ చేస్తారు. ఇంకా ఫారెన్ స్పౌస్కి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కంట్రీలో రూల్స్ ఫాలో చేయాలి, ఎస్పెషల్లీ రిలిజియన్ స్ప్రెడ్ చేయడం స్ట్రిక్ట్గా బ్యాన్. సో సింపుల్గా చెప్పాలి అంటే భూటాన్ పెళ్లి చెయ్యకూడదు అని చెప్పదు, కానీ చేసుకుంటే లైఫ్ కష్టమవుతుంది అని సిస్టమ్ సెట్ చేశాడు. ఫైనల్గా ఒక లైన్లో అలౌడ్, కానీ డిస్కరేజ్ చేసే స్ట్రాంగ్ సిస్టమ్. ఇది అర్థమైతే లైక్ కొట్టండి. ఇంకా ఇలాంటి రియల్ ఫ్యాక్ట్స్ కోసం ఎక్స్ప్లెయిన్ ఇట్ తెలుగుని ఫాలో అవ్వండి.